ఉన్నారు? నేనైతే ఈరోజు కొంచెం బిజీ ఉన్నా అనమాట. అలా షాపింగ్కి వెళ్దామంటే సో గైస్ ఇట్లయితే షాపింగ్కి వెళ్తున్నాయి. ఈరోజు సండే ఆఫ్ ఉండడంతో ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ జరగదు అనమాట ఫోన్పే నుంచి. అందుకని చెప్పేసి ఏటీఎం దగ్గరికి వచ్చి క్యాష్ చేసుకుంటున్నా. అట్లా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి ఎట్లా వస్తుందో. డే 2 షాపింగ్ అయితే వెళ్తున్నా. పెట్టేసి అట్లా పోతున్నా అనమాట. ఏడికోలో నాకు కూడా ఇలా అయితే బేగం బజార్ సైడ్ వచ్చిన, బట్ రియాలీ హిట్స్ సో డిఫరెంట్ కదా అట్లా అనమాట. ఇక్కడ జ్యువెలరీ షాప్ నాకు ఒకటి కూడా కనిపిస్తలేదు. నా లక్ ఏంటో కానీ ఈరోజు నేను సండే రోజు వచ్చిన మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేయకుండా. కాకపోతే ఈరోజు ఒక్కరోజు ఆఫ్ ఉంది కదా, నాకైతే ఏం అర్థం అవుతలేదు. అప్పుడెప్పుడు మా బాబాయ్ మ్యారేజ్కి షాపింగ్ అట్లా అయితే వచ్చిన. ఇక్కడ ఏం జరుగుతుంది వెనకాల? నేను అందరు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా 11 o'clock వరకు అయితే ఆగమంటున్నారు. 11 o'clock వరకు నేను ఏం చేయాలి చెప్పు? అప్పటి వరకు ఇక్కడ షాప్స్ చూస్తేనేమో అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఓ మై గాడ్. ఫస్ట్ అయితే నేను బేగం బజార్కి వెళ్ళాను అనమాట. ఎందుకంటే జ్యువెలరీ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి. ఇంకా నేను వెళ్ళిన టైంలో ఇంకా షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. అందుకే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా చార్మినార్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మొత్తం తిరిగిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఇదంతా తిరిగి వేస్ట్ అని చెప్పేసి. నాకు అసలు ఏం చేసినా నాకే అర్థం అవ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఎక్కడ తిరుగుతున్నానో అసలుకే అర్థమవుతలేదు. ఏం దొరకలేదు. ఎందుకు వచ్చినానో అది అసలుకే అర్థమవుతలేదు. ఆయన చార్మినార్ మొత్తం తిరిగిన తర్వాత ఒక్క బ్యాంగిల్ సెట్ మాత్రం దొరికిందనమాట. అది కూడా నా డ్రెస్కి సెట్ అయ్యేలా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఐ నో దట్ మీ అందరికి డౌట్ వచ్చే ఉండొచ్చు, రమణ ఏంటి ఒక పర్టికులర్ జోకర్ కోసం ఇంత తిరుగుతుందని చెప్పేసి. కాకపోతే ఈ షాపింగ్ అంతా నా బర్త్డే కోసం అనమాట. బర్త్డే సెలబ్రేషన్కి మినిమం నేను నా టైంకి అంటే నా వస్తువులు తీసుకోవడానికి అట్లీస్ట్ ఇంత టైం అయితే స్పెండ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఉన్న వీక్ ఆఫ్ని కూడా ఇక్కడ సాక్రిఫైస్ చేశాను. ఇంకా అలా తిరిగి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ ఫిష్ ఫ్రై చేసింది అనమాట. ఇంకా చేపల పులుసు కూడా నేను అసలు తినను అనమాట. కాకపోతే జస్ట్ ఫిష్ ఫ్రై అయితే నాకు ఫేవరెట్. ఇంకా ఈరోజు ఏమేమి వెరైటీస్ చేస్తారో చూద్దాము. ఎందుకంటే సమ్మర్ కదా, ఇంకా అందులో ఈరోజు సండే కాబట్టి ఇది వచ్చేసి ఏంటి చపాతీ. ఎస్, వెయిట్ చేయకుండా ఇంకొక దాంట్లో కూడా ఏముందో చూద్దామని చెప్పేసి నాకు నాన్ వెజ్ అంటే అంత పెద్దగా నచ్చదు. కాకపోతే ఇక్కడ క్యూరియాసిటీ అనమాట, ఇందులో ఏముంది అందులో ఏముంది చూడడానికి కోసం అని చెప్పేసి. అండ్ ఇది చూసేసరికి ఇందులో ఏం లేదనమాట, చాలా ఎంటీగా ఉంది. సో ఇందులో ఫిష్ అనేది ఫ్రై చేస్తారనుకుంటా. ఇంకా మొత్తం తిరిగిన తర్వాత మనకి ఇప్పుడు ఏం ఆకలిస్తా చెప్పండి. ఇంకా నేను జస్ట్ కర్డ్ రైస్ మాత్రమే తిన్నాను. ఇదంతా తర్వాత తిందామని చెప్పేసి. ఎందుకంటే ఇంకా నేను హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చేయించాలి. ఈరోజు ఎన్ని వెరైటీస్ చేశారు అయినా కూడా తినలేకపోతున్నా అని చెప్పేసి. చలో ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. తిన్నావా? ఏదో అంటుంది నాతో. తిన్నావా? ఏం తిన్నా? అంతే, ముక్కుతోటే సపోర్ట్ చేస్తుంది మ్యాక్సీ. తిన్నా అంటున్నావా? చూసలే కదా, చూడు. చూడవా చూడవా నేను పోతురాపు చూసలేవు. చూసి గైస్ అట్లా అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను వచ్చిన ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ వచ్చిన అనమాట. ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చినానంటే డ్రెస్ డిజైన్ ఉంటుంది కదా, డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం కోసం మళ్ళీ వచ్చిన అనమాట. ఇక నెక్స్ట్ గారు పండుకుండు ఏంటి చూపించాలంటే ఇట్లా చూపించాలి. భయం అవుతుంది.
నువ్వెందుకు భయపడతావు, నేను వెళ్ళిపోతాను పోతున్నావా అదే సైజ్ ఏదో నాకు కరెక్ట్ అర్థమవుతలేదు. ఎందుకంటే 2 years అవుతుంది. 2 years అసలు నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోక చాలా రోజులు అవుతుంది కదా. ఇంకా నాకు కరెక్ట్ సైజ్ అయితే దొరకలేదు. ఇది ఒకటి దొరికింది, ఇది పట్టుకొని వచ్చేసిన. ఇది నిజంగా నా ఫేవరెట్ అసలు. ఇది ఎప్పుడు మేము అక్కడ ఏంటి ఏదో దావత్ చేసినాం. ఏం దావత్ ఏమంటారు, హై ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండవద్దు ఎవరికైనా. నాకైతే ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే అది నాకు నచ్చితే ఎంత చిన్నదైనా సరే నేను తీసుకుంటా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇమాజినేషన్లో ఉండేది ఉంటుంది చూడు, అదే కావాలని చెప్పేసి నేను పట్టుకొని తిరిగిన ఈరోజు పొద్దున్న నుంచి తిరిగి నాకు దొరకలేదు. పెడదాం ఓ మ్యాక్సలే చిన్న కన్నుతోటి చూస్తుంది పాపం. ఈరోజు అట్లా సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేసిన తర్వాత నేను బయటకు పోయి తిరిగి వచ్చిన. ఒక చోకర్ దొరకలేదు, బ్యాంగిల్స్ ఒక్కటి దొరికింది, డ్రెస్ దొరికింది, అంతే. మీరు చూసే ఉండొచ్చు నేను ఎన్ని డేస్ నుంచి డ్రెస్ వెతుకుతున్నాను. ఆ డ్రెస్ ఈరోజు ఒక్కటి దొరికింది. డ్రెస్ దొరికితే సరిపోదు, దానికి సెట్ కూడా దొరకాలి కదా. చెప్పండి, చెయ్యండి సెట్. ఆఫ్టర్ 2-3 days తర్వాత నా బర్త్డే అనమాట. అంటే May 6th గుర్తుపెట్టుకోండి మీరు కూడా. నెక్స్ట్ టైం అయితే నేను చెప్పను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను చెప్పను నా బర్త్డే అని చెప్పేసి. స్పెషల్గా నాకు నచ్చదు కూడా. ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ తీసుకోలేకపోయాను. కాకపోతే కొన్ని వీడియోస్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉండొచ్చు.